ఏ ఇంటర్వ్యూ చూసినా మీది అనిల్ గారు ఎందుకు సైలెంట్గా ఉంటారు, ఓన్లీ మాట్లాడేదంతా మీరే మాట్లాడుతుంటారు, ఏంటి రీజన్ ఏంటి? సైలెంట్ అంటే నాకు అంటే పెద్ద మాట్లాడడానికి రాదు, అంటే మరి నాకు సిగ్గు ఎక్కువ, భయం ఎక్కువ. సో దానివల్ల కొంచెం తడబడుతూ మాట్లాడుతుంటా. అడైతే అంటే తక్కువ మాట్లాడే వాళ్ళు ఎక్కువ పని చేస్తారు. అలా ఏం లేదు. కరెక్టే, అది కొంచెం మాటలు తక్కువ పని ఎక్కువ. అంతేనా? ఓకే, ఈ ఇంటర్వ్యూలో నా టార్గెట్ అంతా మీదే. మీరు ఎక్కువ మాట్లాడితే నా షో సక్సెస్ అయినట్టు చేస్తున్నాం. ఓకే, అండ్ బిగినింగ్ కెరీర్కి వస్తే మీరు పోస్టర్ డిజైనింగ్కి రాకముందు మల్టీమీడియా చేశారు కదా, అప్పుడు ఒక కంపెనీ ఏదో పెట్టారు మీరు అందరూ ఒక 8 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి 8 మంది పెట్టారు. దాంట్లో అందరూ ఒక్కొక్కరు డ్రాప్ అయిపోతే చివరికి మీరు 2 మిగిలారు. ఎందుకు డ్రాప్ అయ్యారు? ఏంటి మీరు చెప్పండి. ఎందుకంటే మల్టీమీడియా అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి పెట్టామండి సరదాగా. అప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చిందండి. సో ఆ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఒకటి చేసామన్నమాట. చేసి అందరూ అది అయిపోయింది. మా ఫస్ట్ సాలరీ యాక్చువల్గా వాడికి 1500 వచ్చింది, నాకు 1500 వచ్చింది. అది మాకు వచ్చిన ఫస్ట్ డబ్బులు అనమాట. తర్వాత అంటే గొడవలు వచ్చి ఏమి వెళ్ళిపోలేదు. అంటే ఒకరికి బాంబే షిఫ్ట్ అయిపోయారు, ఇంకొకరేమో వెబ్ డిజైనింగ్. ఇప్పుడు మల్టీమీడియా అంటే వెబ్ డిజైనింగ్, యానిమేషను, ప్రింట్ మీడియా ఇవన్నీ కలిపితే మల్టీమీడియా అండి. సో దాంట్లో మా ఇద్దరికి ప్రింట్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకే. సో మిగిలిన వాళ్ళకి యానిమేషన్ సైడ్ ఇంట్రెస్ట్. సో మిగిలిన ఇద్దరు వెబ్ డిజైనింగ్ ఇంట్రెస్ట్. ఓకే. సో అట్లా వాళ్ళు ఇద్దరు వెబ్ డిజైనింగ్, ఒకతను ఆస్ట్రేలియాలో ఉన్నాడు కమల్ అని, ఇంకొకతను బాంబేలో ఉన్నాడు, ఇంకిద్దరు ఇక్కడ యానిమేషన్ ఉంది అంటున్నారు. మేమిద్దరు మాత్రం ఈ దీంట్లో షిఫ్ట్ అయిపోయాం. అంటే వాళ్ళు ఇప్పటికీ టచ్లో ఉంటారా? మీ సక్సెస్ని వాళ్ళు అతను టోక్యోలో యానిమేషన్ కంపెనీలో ఏదో పనిచేస్తున్నాడు. తను అప్పుడప్పుడు పింగ్ చేస్తుంటాడు ఫేస్బుక్లో, వాట్సాప్లో, మామ ఇది బాగుంది, మామ అది బాగుంది. ఎవరైనా ఫీల్ అవుతుంటారా, అరే మీతో కలిసి ఉంటే బాగుండేది? లేదు, అలా ఏం లేదు. అంటే మేము అందరం కలిసి ఒకటి చేద్దాం, ఒకటి ఏదో ఒక చిన్న డ్రీమ్ నేర్చుకున్నాం కదా, అందరం కలిసి ఒక కంపెనీ పెట్టాలి, ఒక కంపెనీ దాన్ని పెద్దగా చేయాలి, బాగుండాలి. ఒక అప్పట్లో పెంటా4 అని చెన్నైలో బాగా పేరు ఉండేది. అరే పెంటా4ని కొట్టాలి మనం, అంటే చిన్నతనం, అంటే బేసిక్గా ప్రాక్టికాలిటీ తక్కువ, అది ఎక్కువ. సార్ దానికంటే మంచి స్టూడియో చేయాలంటే 8 మంది ఉన్నాం, ఇంకేమైనా చేసేయచ్చు, వీడు వెబ్లో తోపు, వీడు ఇందులో తోపు, ఇలా అంటే మనకు మనం బూస్ట్ చేసుకొని చేయాలని. కానీ ప్రాక్టికల్ గ్రౌండ్స్కి వచ్చేసరికి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి, అట్లా. సో బేసిక్గా అందరం గుడ్ టర్మ్స్లోనే ఉన్నాం ఇప్పటికీ. సో వర్కౌట్ అవ్వలేదు అంతే బేసిక్గా. సార్ వర్కౌట్ అవ్వలేదని అలా అదే డైమెన్షన్స్ అని ఉండేది కంపెనీ పేరు. 8 మంది ఉన్నారు కదా, మామూలుగా 4 దిక్కులు ఉంటాయి, 8 మంది ఉన్నారు కదా అని ఇంకొక కొత్త డైమెన్షన్ అని ఏదో అనుకుని ఒక కాన్సెప్ట్ పెట్టాము, పేరు కూడా అట్లా. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. 8 కాస్త 7, 6 అట్లా లాస్ట్కి ఇద్దరం మిగిలాం. ఇద్దరు అంటే ఇంకా డైమెన్షన్స్ ఎందుకురా, ఇద్దరం కలిసి ఏదైనా వేరే పెడదాం, పోనీ అనిల్ బాను అని పెట్టేద్దాం, రేపు ఒకవేళ విడిపోయినా అనిల్ బాను అట్లీస్ట్ అలానే తెలుస్తుంది అని ఆలోచనతో పెట్టాం. ఫస్ట్ ఈ డిస్కషన్ అనిల్ బాను ఎందుకు, అదేం పేరు అంటున్నాడు. అంటే లేదురా, మనం ఒకవేళ ఇట్లాగే మనం కూడా వేరే దారి వెళ్ళిపోయినా ఒక చిన్న పేరు ఉంటుంది, మనం పేరు కోసమే కదా ఇండస్ట్రీకి ఏదో ఇండివిజువల్ నేమ్స్ అనుకున్నాము, బట్ అట్లా వచ్చింది. అసలు మీ ఇద్దరికి ఎందుకంత ఫ్రెండ్షిప్ కలిసింది అసలు? అంటే అందరికీ మేమిద్దరే కాదు, ఇంకా మా బ్యాచ్లో చాలా మంది ఉన్నారు, ఇప్పుడు కలుస్తుంటాం. ఇంకా నేను బాలనగర్ వెళ్తే ఒక పెద్ద బ్యాచ్ ఉంటుంది నాకు, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఎడిట్ ఫ్రెండ్స్. వెళ్ళంగానే అందరికి టక్ మెసేజ్లు, కాల్స్ వెళ్తే మా 10 మంది ఆ టైమ్ సిటీ అని ఒక కేఫ్ ఉంటుంది, ఇంకా అక్కడ కూర్చొని ఛాయలు తాగుతూ, సిగరెట్లు తాగుతూ, సొల్లేసుకుంటూ ఇప్పటికి 3-4 గంటలైనా సండే వెళ్తే ఎప్పుడన్నా. ఇప్పుడు తగ్గింది వెళ్ళడం, అమ్మ వాళ్ళు అక్కడే ఉంటారు, ఇప్పుడు తగ్గింది. బట్ వెళ్తే ఫుల్ టైం వాళ్ళు వస్తారు ఆఫీస్కి అప్పుడప్పుడు హ్యాంగ్ అవుట్. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.